ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఓటరు జాబితాల ప్రక్షాళన, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు లక్ష్యంగా సర్వే మొదలైంది. జూలై 24 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు అవసరం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మరోవైపు రాజకీయ పార్టీల కీలక నేతలు కూడా బూత్ స్థాయిలో తమ ఏజెంట్లను రంగంలోకి దించి ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటర్కు 2 ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్నారు. ఫారం నింపిన తర్వాత ఒక ప్రతిని బిఎల్ఓకు తిరిగి ఇవ్వాలి. మరో ప్రతిని రసీదుగా ఓటరు వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో, మిగతా జిల్లాల్లో తెలుగు భాషలో ఫారాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 35,985 పోలింగ్ బూతుల పరిధిలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ప్రతి బూత్ కు సగటున 50 ఇళ్ల చొప్పున కేటాయించి సంబంధిత బిఎల్ఓలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 2,38,62,000 మందికి మ్యాపింగ్ పూర్తి కాగా దాదాపు 1 కోటి మంది ఓటర్లు ఇంకా అన్మ్యాప్ గా ఉన్నట్లు వెల్లడించింది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఓటర్లకు జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫారాలు నింపటంలో ఏవైనా సందేహాలు ఉంటే బిఎల్ఓలు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. ఇక ఈ ప్రక్రియ రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. బూత్ స్థాయిలో తమ ప్రతినిధులను సిద్ధం చేసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఓటరు జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల కమిషన్ కు సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తమ అనుకూల ఓటర్ల విషయంలో ఆయా పార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని ప్రతి ఓటరును మరోసారి ధృవీకరించే కీలక ప్రక్రియగా ఎస్ఐఆర్ మారింది. డూప్లికేట్ ఓట్లు లేని ఓటరు జాబితా కోసం చేస్తోన్న సర్వేకు ఓటర్లు సహకరిస్తే మరింత ఖచ్చితమైన ఓటరు జాబితా సిద్ధమయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.